నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే లంబాడి, బంజారా, సుగాలి వీళ్ళను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని చెప్పేసి ఆదివాసికి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. సో దీనికి సంబంధించి 9వ తారీఖు రోజు జడ్జిమెంట్ ఉంది. అయితే మమ్మల్ని ఎస్టీ జాబితా నుంచి ఎలా తొలగిస్తారు అని చెప్పి లంబాడి తర్వాత వీళ్ళు ఇటు ఆదివాసీలు కూడా ఖచ్చితంగా తొలగించాల్సిందే అని చెప్పి ఎవరి పోరాటం వాళ్ళు చేస్తున్నారు. సో ఈ టాపిక్ గురించి, ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రస్తుతం జగిత్యాల నుంచి ఆదివాసీ నాయకుడు కురిసెం వేణు గారు మనతో ఉన్నారు. నమస్తే అన్న. ముందుగా నమస్కారం. ముందుగా ఆర్ తెలుగు టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. అట్లే మా ఆదివాసీ ఆకలి కష్టాలని భావ్య ప్రపంచానికి తెలియజేయాలనే గొప్ప సంకల్పంతో నన్ను ఆహ్వానించి మా ఉద్యమ విధి విధానాలను భావ్య ప్రపంచానికి పరిచయం చేయాలనే సంకల్పించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, నా పేరు కురిసెం వేణు. నేను ఆదివాసీ దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడిని. అంతేకాకుండా జగిత్యాల జిల్లా ఎస్టీ అట్రాసిటీ కమిటీ మెంబర్. 4 తెగలు పీవీటీజీలో ఉన్న 4 తెగలు కోలాం, చెంచు 4 తెగలు పీవీటీజీలకు కార్యనిర్వహణ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ధన్యవాదాలు. రైట్ అన్న, ఇప్పుడు ఏదైతే ఈ అంశం ఉందో లంబాడీలు కానీ బంజారాలు కానీ వాళ్ళు ఏమంటారు అంటే 1976 నుంచి వెళ్ళి మేము ఎస్టీగానే ఉన్నాం, సంపూర్ణంగా మమ్మల్ని ఎస్టీ జాబితాలో చేర్చారు. కాకపోతే ఇప్పుడున్నటువంటి కొంతమంది నాయకులు వాళ్ళ స్వార్థం కోసం మాత్రమే ఈ అంశాన్ని పైకి లేబడుతుర్రు తప్పించి దీనివల్ల ఆదివాసీలకు అసలు నష్టం లేదు అని చెప్తారు. సో దీన్ని మీరు ఎలా చూస్తారు? మిత్రమా, వాస్తవం యథార్థం 1900 వాళ్ళు చెప్పిన మాటే. 1976లో కలపబడ్డ కులాలు 30 తెగలు పుట్టుకతో ఉన్న తెగలు, కలపబడ్డ తెగలు 3 తెగలు 76లో కలపబడ్డాయి. 76కు ముందు నుంచి ఉన్న ఆదిమ తెగలకు అన్యాయం జరిగితేనే ఇవాళ అరవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. లేకపోతే మాత్రం అరవాల్సిన అవసరం లేదు. 76లో కలపబడ్డది ఏ విధంగా కలపబడ్డది అంటే అప్పుడున్న వీళ్ళు డిఎన్టీలుగా ఉండేది. వాస్తవానికి ఫస్ట్ లంబాడీస్ అంటే ఆంగ్లేయుడు పెట్టిన పేరు ఏంటంటే లాంగ్ బాడీ లంబాడీ. లవణం అమ్మడం చేత లంబాడీలు, ఉప్పు అమ్మేవారు. లంబాడు ఇయ్యం బందర్ సోపు. వాళ్ళకి తెగలకు చాలా అపూర్వమైన సంస్కృతి ఉంది లంబాడీలో. దాన్ని మనం వ్యతిరేకించరాదు. ఒక సంస్కృతిని కాపాడే సంఘం, సమాజం ఉంటే దానికి ధన్యవాదాలు తెలియజెప్పాలి. కానీ వాస్తవానికి ఏంటంటే వారికి అపారమైన లంబడియ్యం బందర్ సోపు ఒక సామెత ఉంది. లంబడియ్యం బందర్ సోపు. ఈ గత ప్రభుత్వం ఎందుకు లంబాడి ఆదివాసీ ఐక్యత లేదనే కదా 2 భవనాలు కట్టింది, అవునా కదా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆదివాసీ భవన్, లంబాడి భవన్ అని పెట్టారు. మళ్ళీ వాళ్ళ ఆ భవనం ఏ జాతి వాడుకోవాలనుకున్నా దానికి 50-60 వేలు కట్టితేనే ఇవాళ మాకు ఆ భవనంలో ఎంట్రీ టికెట్ ఉంది. ఎంత దారుణం ఇది అంటే, ఏ రాజకీయ కుట్ర లేదు. ఆకలి మండినప్పుడే, ఆకలి అయితే ఎప్పుడైతే అదవుతుందో అప్పుడే ఈ సమాజం అరుస్తుంది. ఇది తరతరాల నుంచి అరుస్తూనే ఉన్నారు. తెలంగాణ ఉద్యమం ఇప్పుడే తెలంగాణ రాలే. మీకు తెలుసు 70-60ల ఇది రజాకార్ల ఉద్యమం జరిగినప్పటి నుంచి. మరి అప్పటి నుంచి జరుగుతలేదా అంటే అప్పటి నుంచి జరిగింది. కాకపోతే ఇప్పుడు పండు వండింది. ఇది కూడా అంతర్గతంగా జరుగుతూ వస్తుంది. ఇప్పుడు భావ్య ప్రపంచానికి తెలియజేయడానికి ఏంటంటే మీడియా కావచ్చు, అది కావచ్చు, ఇది కావచ్చు, ఇవాళ ఇది తెరపైకి రావడం జరిగింది. ఎక్కడైతే ఒక కులాన్ని గుర్తించాలంటే, ఒక రాష్ట్రం ఇవ్వడానికైతే ఎంత ప్రక్రియ జరిగిందో ఒక కులాన్ని గుర్తింపు కూడా అదే ప్రక్రియ జరుగుతుంది. మరి ఆ ప్రక్రియ ప్రకారం వీళ్ళు కలవలే. 76లో మేము ముందు నుంచి ఉన్నాం. 30 తెగలు ఉన్న తర్వాత వీళ్ళని తీసుకొచ్చి బలవంతంగా రుద్దిండ్రు మా పైన. మరి సరే, అప్పుడు ఒక హాస్టల్, ఒక బస్సు సీట్లో ఒక 4 కూర్చుంటాం. ఒకరు అడ్జస్ట్ అవుతారు, ఒకరు అడ్జస్ట్ కారు, కొందరు అదే అవుతారు. ఇవాళ మేమున్న దాంట్లో తీసుకొచ్చి బలవంతంగా కూర్చుండబెట్టి మాకే మొత్తం కావాలని ధోరణిలో ప్రయాణిస్తుంటేనే కదా ఇక్కడ కడుపు రగిలి మాకు అవసరం లేదు అనే పదం అంటున్నాం. ఇప్పుడు కూడా అంటున్నాం, వాళ్ళకు ఉంటే వాళ్ళకి హక్కులు ఉంటే కేటాయించండి, తప్పు లేదు. కానీ మా హక్కులను కాలరాసే వైనం మాత్రం కుదరదు అనేది యావత్ ఆదివాసీ ఆకలి సమాజం మొత్తం మొత్తుకుంటున్నాం మాట. సో వాస్తవానికి నిజంగా వాళ్ళు మీ ఎస్టీల్లో ఉండడం వల్ల మీకు అన్యాయం జరుగుతుందా? జరిగితే ఎంతవరకు, ఏ అంశాల్లో మీకు అన్యాయం జరుగుతుంది దీనివల్ల? ఇక్కడ చిన్న బేసిక్ చెప్తాను నీకు. సమైక్యాంధ్ర ఉద్యమం ఉండే. సమైక్యాంధ్ర ఉన్నప్పుడు మనం ఏమన్నాం, మనకు అవసరం లేదంటేనే కదా తెలంగాణ ఉద్యమం ఏర్పడ్డది. ఇవాళ వీళ్ళ దాంట్లో ఉన్న దాంట్లో వీళ్ళు ఆర్థికంగా ఇప్పుడు ఒక మీరు మిత్రమా, ఈ ప్రాంతం చెందిన వ్యక్తులు మీరు ఈ ప్రాంతంలో చూద్దాం. ఒక తండాన్ని, ఒక గూడాన్ని బేసిక్ చేసుకున్నట్టయితే, ఒక గూడాన్ని చూద్దాం, ఇంట్లో కలర్ టీవీ, ఇంట్లో మంచి ఇల్లు, అది ఒక తండాని యుద్ధం. తండాలో మంచి అన్ని వనరులు ఉంటాయి. గూడెంలో మాత్రం దారుణమైన పరిస్థితి ఉంటుంది. మీరు ఖైరుగుండం కానీ, కట్కపూర్ కానీ ఈ ప్రాంతంలో, అంటే ఈ ప్రాంతానికి వివరిస్తున్నా. పోండి, మక్క గడుక ఇంటికి తడక తప్ప చక్కటి దర్వాజా కూడా లేకుండా ఆదివాసీల పరిస్థితులు ఉన్నారు. ఆదివాసీ ఇంకా అనగారిన స్థితిలోనే ఉన్నాడు. ఇంకా అభివృద్ధి చెందలేడు. అభివృద్ధి చెందిందంటే ఏదో కొందరు చెందిండ్రు, వాచ్ పెట్టుకోవడమో, సెల్ వాడడమో, బస్సు ఎక్కడమో అభివృద్ధి కాదు కదా. ఆర్థిక అభివృద్ధి చెందాలి,
రాజకీయపరమైన అభివృద్ధి చెందాలి. మాకు రావాల్సిన వనరులు అందినట్టయితే ఇక్కడ మేము అభివృద్ధిని ఎందుకు కోరుకుంటాం, వాళ్ళకు కాదని మేము ఎందుకు అంటాం? వాస్తవానికి యథార్థంగా మాకున్న వనరులు ఉదాహరణకు 10% మాకు ఏదైనా నచ్చినట్టయితే 7% వాళ్ళే తన్నుకపోతుర్రు. ఇది అక్షరాల సత్యం. 3% తన్నుకోలేక తీసుకోలేకపోయిన పరిస్థితిలో మా ఆదివాసీ తెగలు ఉన్నాయి. ఇది నిజం, నిప్పు లాంటి నిజం. ఇందులో ఏమాత్రం తప్పలేదు. అయితే మేము కూడా పేదవాళ్ళమే. మేము కూడా వాళ్ళు ఎట్లయితే గిరిజనులు తండాలలో ఉంటారో సో మాకు కూడా తండాలే ఉంటాయి. వాళ్ళకు మాకు పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సో ఇది కల్పించబడుతున్నటువంటి అవాస్తవాలు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. రాజకీయ కుట్రగా కోణంగా చిత్రీకరించే ప్రయత్నమే చేస్తున్నారు. కానీ ఇది యథార్థంగా కింది నుంచి జరుగుతుంది. జగిత్యాల జిల్లా తీసుకున్నాం మనం, చిన్నగా జగిత్యాల జిల్లా తీసుకున్నాం. జగిత్యాల జిల్లాలో లోయ అనే గూడెంలో కరెంటు లేదు. కరెంటు లేదు మిత్రమా. మనం ఒక 10 నిమిషాలు కరెంటు పోయినందుకే ఉడకపోతుంది, బాధపడుతున్నాం మనం, అవునా కదా? కానీ అక్కడ కరెంటు లేదు, తాగునీరు లేదు, ఏ తండాకు ఆ అవస్థ లేదే, అవునా కదా? ఇవాళ తండాలు గ్రామ పంచాయతీలుగా గుర్తించాలి అని ఒక నినాదం వచ్చింది. వచ్చిన తర్వాత తండాలు ఒక 4 తండాలు ఈ జిల్లాలో గ్రామ పంచాయతీలకు ఏర్పడ్డాయి. అదే ఒకే గూడెం గ్రామ పంచాయతీకి ఏర్పడ్డది. మేము అడిగినాం, చిత్రవేణి గూడాన్ని గ్రామ పంచాయతీ చేయమన్నాం. మీకు తెలుసు మంగ్యాలలో మర్చంగూడెం ఉంది, అది గ్రామ పంచాయతీ చేయమన్నాం, చేయలేరు. ఆర్టికల్ 243లో ఏముంది? ఏలో 500 జనాభా కలిగిన వాళ్ళని గ్రామ పంచాయతీలో గుర్తించాలని ఉంది. మరి అదే అదే ఆర్టికల్లో సెక్షన్ ఏం చెప్తుంది? 25 మంది ఉన్న రాష్ట్రపతి పరిపాలన ఇచ్చి దాన్ని డెవలప్ చేయాలని అంటున్నారు. కొంతవరకు విద్యాసాగర్ రావు లాంటి వాళ్ళు కొన్ని ట్రస్టుల పేరుతోటి కొంత డెవలప్ చేసినట్టు కనిపించింది. కానీ వాస్తవానికి యథార్థంగా గూడానికి పోయి చూస్తే మాత్రం అదే పరిస్థితిలో ఉన్నాం. ఉన్నప్పుడే కదా ఇవాళ మనం పీడనకు గురవుతున్నప్పుడు మాత్రమే మా వనరులు మాకు కావాలి, మా హక్కులు మాకు రావాలి, మాకు రావాల్సినది మాకు అందినట్టయితే సమానంగా ఉంటుంది. కనుకనే ఈ కల్పబడ్డ కులాలు మాత్రం ఇందులో తీసుకోవద్దనేది మా నినాదం. కాకపోతే ఇప్పుడు చాలామంది ఆదివాసులు ఏం చెప్తారంటే వీళ్ళు అంటే డైరెక్ట్ వీళ్ళు రాలేదు, వీళ్ళని తీసుకొచ్చి బలవంతంగా వృద్ధపడింది ఇక్కడ అని ఇప్పుడు మీరు అన్నట్టు అంటారు. కాకపోతే ఇప్పుడు వాళ్ళ వర్షన్ ఏంటంటే మా సంస్కృతి సాంప్రదాయాలు కావచ్చు, ఈ ఎవరైతే ఆదివాసులు ఉంటారో సాంప్రదాయాలు అన్నీ సేమ్ ఉన్నాయి, మేము కూడా పేదవాళ్ళమే, కాకపోతే ఇది ఎందుకు మమ్మల్ని తొలగించడానికి ప్రయత్నం చేస్తుర్రు అని అడిగితే డైరెక్ట్ అసలు ఎందుకు తొలగించాలి? విద్యాపరమైన వనరులు ఒక గూడెంలో 1/70 చట్టం ఉంది. అక్కడ మా ఊళ్ళో మా రాజ్యం కావాలి అంటే ఆ ఊర్లో చదువుకున్న ఆదిలాబాద్ జిల్లాకి వెళ్దాం. 7వ తరగతి పాస్ అయిన ఒక గూడెంలో ఉంటే వాడు అక్కడ టీచర్గా చేస్తాడు. టీచర్గా చేస్తే అతను ఏం చేస్తాడు? వారికి వాళ్ళ భాషలో బోధన చేస్తాడు, కొంత అవగాహన పెంచుతాడు. ఇవాళ అక్కడ వేరే టీచర్ వచ్చి చెప్తే ఏం అవగాహన అవుతుంది? నా భాష సాహిత్యం వేరు, వారి సాహిత్యం వేరు, వారి భాష సాహిత్యం వేరు. ప్రతి తెగలో సంస్కృతి సాంప్రదాయం వేరే ఉంది. మాతో సాంప్రదాయం ఎలా ఏకీభవిస్తాం? మాది 9 తెగలు ఉన్నాయి ఈ తెలంగాణ జిల్లాలో. 9 తెగలలో ఒక్కొక్క తెగకు ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది. గోండి మాట్లాడతారు, ఆంధ్ర మరాఠీ మాట్లాడతారు, కోలామీ మాట్లాడతారు. ఇలా మరి ఇవన్నీ తెగలకు ఒకటే అని అనడానికి ఎలా ఆస్కారం? మనం చెప్పుకోవడానికి కూడా కొంత కాని ఉండాలి. నీ కట్టు బొట్టు విధానం వేరు, మా కట్టు బొట్టు విధానం వేరు, మీ నిధి వేరు, మీ విధి వేరు, మా విధి వేరు, మా పరిస్థితి వేరు. కనుక ఖచ్చితమే కదా. ఇప్పుడు ప్రభుత్వమే తీసుకున్న నేను కలపబడ్డవాడి ఫస్ట్ నుంచి నువ్వు మాతోనే ఉంటే మా తెగల్లో 9వ తెగలో 10వ తెగ నువ్వు ఉండేవాడివి. కానీ నీ కల్పబడ్డ కులం. ఇప్పుడు మీరు అన్నారు కల్పబడ్డ వాళ్ళే కదా మమ్మల్ని తీసుకొచ్చి కలిపిరే కదా. మొన్న చెల్లప్ప కమిషన్ వేసారు. చెల్లప్ప కమిషన్లో 3 కులాలని కలుపుదామనే ప్రయత్నం చేశారు. అందరం వ్యతిరేకించినాం. ఎందుకంటే ఉన్న వనరులే సరిపోతలేవు. ఇవాళ రిజర్వేషన్లు ఎంత ఉందండి? 6% రిజర్వేషన్ దేశం పుట్టినప్పటి నుంచి. ఎస్సీలకు 18%. దీంట్లో మాకు 6%లో 3% కూడా రావట్లేదు. 10% కల్పించినట్టే కల్పించారు కానీ అందడం మాత్రం 3% అమలు కావడం లేదు. వర్గీకరణ చేయాలి, వీళ్ళని ఖచ్చితంగా తొలగించాలి, వీళ్ళకు తెగబెట్టండి. ప్రభుత్వం తలుచుకుంటే బీసీలకు రిజర్వేషన్ అంటారు, మైనార్టీలకు రిజర్వేషన్ అంటారు, క్రిస్టియన్స్కి రిజర్వేషన్ అంటారు, వాళ్ళకు రిజర్వేషన్ ఉండని అద్దనట్లేదు కదా. మా రిజర్వేషన్ ఫలాలు తినొద్దు అనేది మా వాదన. ఒకే ఇస్తారిలో మేము అందరం కలిపి తినలేం. మనిషికో ఇస్తారు ఇవ్వండి. ఇది ప్రభుత్వం వల్ల కాని పనా? అయితే వాళ్ళ వాదన ఏంటంటే మీరు ఉన్న రిజర్వేషన్లు మీరు వాడుకోలేక ఈ లంబడ మీద వీళ్ళ మీద పడుతుర్రు. సో సేమ్ రిజర్వేషన్లు అందరికి కలిపి 10% ఉన్నాయి, అంటే 6% ఉన్నాయి. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని 10% చేస్తా అని చెప్పారు. సో అందరికీ సమానమైనటువంటి మనకు అవకాశం ఉన్నప్పుడు వాళ్ళు వాడుకుంటలేరు, మేము వాడుకుంటున్నాము, అందుకోసం మేము కొంచెం ముందుకు వెళ్తున్నామని వాళ్ళు అంటున్నారు. సో దానిపైన మీరు ఏమంటారు? అంటే మీరు వాడుకుంటలేరు అందుకే ఇలా ఉన్నారని. ఒక మిత్రుడు ఎస్ఐ గారు మాకు సభలో ఇలాగే కూర్చున్న సందర్భంలో ఎస్ఐ గారు అన్నారు,
బాబు మేము లంబాడోళ్ళం చదువుకున్నాం, నిజమే కదా మేము చదువుకొని అభివృద్ధి చెందుతున్నాం, మీరు ఆదివాసీ తెగలు చదువుకోలేరు అభివృద్ధి చెందుతలేరంటే, సార్ జగిత్యాల జిల్లాలో 6 ఇన్స్టిట్యూట్లు ఉన్నాయండి ఎస్టీ ట్రైబల్ వెల్ఫేర్. ఒక్క టీచర్ లేడు, ఒక్క అధికారి లేడు, ఒక్క ఆఫీసర్ లేడు. ఇది అక్షరాల సత్యం. అంటే ఆ గూడెంలో ఒక పాఠశాల పెడితివి, మా గూడెంలో మా పిల్లలు చదువుకోవాలి, చదువు చెప్పే గురువు లేనప్పుడు ఎట్లా వస్తుంది చదువు? ఎట్లా వస్తుంది? నువ్వు కుండ పెడితివి, నేను నిన్ను కించపరచట్లేదు, నువ్వు కుండ పెట్టినవు, నీకు ఆర్థికంగా వచ్చింది, నువ్వు సంపాదించుకుంటే పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివించినావు. ఇప్పుడు ఏ రిజర్వేషన్ ఫలం మీద నీ కొడుకు చదివింది ప్రైవేట్ స్కూల్లో, ఉన్నతమైన చదువుకు వచ్చినావు, ఉన్నతమైన జాబ్ కొడుతున్నావు. మరి ఎస్టీ హాస్టల్లో చదవలేవే? ఎంతవరకు ఏది నువ్వు ఎస్టీ హాస్టల్లో మరి మా పిల్లలకి ఎందుకు చదువులు రావడం లేదు? మా వనరు ఇప్పుడు అక్కడ ఆశ్రమ పాఠశాల పెట్టి అన్ని వనరులు ఉంటే వాడు చదువుతాడు, వనరులే లేనప్పుడు. కానీ వాళ్ళే ఎక్కువ దీన్ని యూజ్ చేసుకుంటారు అనేది మీ వాదన కదా? నిజమే. ఎప్పుడు యూజ్ చేస్తున్నాం? ఉన్నత స్థితికి వెళ్ళిపోయిన తర్వాత, ఎప్పుడైతే ఉన్నత స్థితికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడనేమో కల్పిస్తలేవు, ప్రాథమిక స్థాయిలో కల్పించకపోగా మేము అక్కడే ఆగిపోతున్నాం. నువ్వేం చేస్తున్నావు? నీకు ఆర్థిక వనరులు ఉంది, కుండ ఉంది, ఇప్ప పువ్వు ఏరేది మేము. ఎక్కడ మా ఆదివాసి ఇప్ప పువ్వుతోటి సారాగాయడు మిత్రమా. ఇప్పుడంటే దేవుళ్ళకు దీపావళికి ముందు మేము ఇప్ప సారా కాసి నైవేద్యం పెడతాం. బెల్లం పానకంతో అభివృద్ధి చెందుతున్నారు మీరు, దాన్ని అనద్దు. అవునా కదా? కేసీఆర్ గారు వచ్చి బంద్ చేసారు. బంద్ చేసిన 1996లో మన ఎన్టీఆర్ వచ్చి సంపూర్ణ నిషేధం చేసిండ. చేసిన తర్వాత ఎవరి గూడాలు అభివృద్ధి చెందినాయి? మా ఆదివాసీ తెగలు ఎక్కడైనా చూడండి మీరు, సరే అమ్ముతూ పట్టుబడవచ్చు, కానీ మా వాళ్ళు మాత్రం కాశీ పట్టుబడులు ఎక్కడ? కాసిన కేసులు మా దగ్గర లేవు. అంటే ఇలా అభివృద్ధి ఎవరు చెందుతున్నట్టు? హుషారితనం, అతి హుషారి అయిన విధానంలో ఉన్నారు కనుక అద్దంటున్నాం. ఇప్పుడు మా తెగల్లో కూడా కొంత మంచి గట్టిగా మాట్లాడు, అరే వీళ్ళు బాగా హుషారు ఉన్నారు, ఆయనకి అన్ని అప్పచెప్తే ఒక రకంగా ఉంటాడు అనేది ఖచ్చితంగా ఉంటుంది. అవునా కదా? మీరు అతి హుషారితనంలో ఉన్నారు కదా. ఇప్పుడు మీరు ఎస్టీ అయ్యి ఉండి మీరు పక్కకున్నకి మళ్ళీ స్థానం మీ ఓడే ఉంటాడు, మీ ఆఫీసర్ ఉంటే మీ అటెండరే ఉంటాడు, మీ అటెండరే ఉంటే మీ వర్కరే ఉంటాడు, మీ అదే ఉంటాడు. టోటల్ మీ వాళ్ళు మీకే కల్పించుకున్నాక మిగతా తెగాలు ఎటు పోవాలి? మన్ను కొట్టుకుపోవాలా? మరి రాజ్యాంగం ఇచ్చిన ఫలాలు అందరికీ అందాలి కదా మిత్రమా. దట్టు మళ్ళీ ఈ ఆదివాసులనే వాళ్ళకు సఖ్యత లేదు, దాంట్లో కూడా ఇంకా అంటే ఇంకా పేదవాళ్ళు ఉన్నారు, సో వాళ్ళే పట్టించుకుంటలేరు అని చెప్పి అంటారు. మరి దానిపైన నిజమే మిత్రమా. ఒక తండ్రికి పుట్టిన 4 కొడుకులు ఆస్తుల కాడ అంతస్తుల కాడ కొంత విభేదం చెందుతారు అనేది నిజం. అవునా కదా? అంటే ప్రతి కులంలో ఉంది, ప్రతి దాంట్లో ఉంది. ఇందులో ఉన్నది అంటే ఒక్కొక్క తెగ ఆచారం ఒక్కొక్క రకంగా ఉంటుంది. అవునా కదా? ఇప్పుడు ఎరుకలాస్ ఉన్నారు అనుకుందాం. ఎరుకల ఒక తెగ, అందులో కొన్ని పాడీస్ ఉంటాయి, మా దాంట్లో కొన్ని పాడీలు ఉంటాయి, మా దాంట్లో కొన్ని తెగలు ఉంటాయి. ఒక్కొక్క తెగకు ఒక్కొక్క ఆచారం ఉంటుంది. కొలాంస్ ఉన్నారు, కంకబద్ద వెదురు, నాయకపోడ్స్ ఉన్నారు, వెదురు బద్ద అల్లుతారు, వాళ్ళ ఆచారం వాళ్ళది ఒక తీరు బతుకుంటుంది. గోడ్స్ ఉన్నారు, వాళ్ళు రాజు గోడ్సు, మన ఒకప్పుడు గోండ్వాన రాజ్యాన్ని ఏలిరు, వాళ్ళు రాచరిక పరిపాలన విధానం కొంత ఉంటుంది, వాళ్ళు ఒక తీరు ఉంటారు. కోలాంస్ ఒక తీరు ఉంటారు, తోటీస్ ఒక తీరు ఉంటారు, పరదాన్ ఒక తీరు ఉంటారు, నాయకపోడ్స్ ఒక తీరు ఉంటారు. మొన్నటి వరకు మిత్రమా నాయకపోడ్స్ ఏలో ఆంధ్రులు వచ్చేవారు, బీలో సెంచులు వచ్చేవారు. నాయకపోడ్స్ అనేది అయితే ఇనిషియల్ ప్రకారం ఎన్ను రావాలి కదా, ఎన్నులో నాయకపోడ్స్ లేరు. ఈ మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది మాత్రమే నాయకపోడ్స్కి ఒక ప్రత్యేకమైన జీవో పెట్టాలని. అంటే ఇవాళ గుర్తింపే గింత లేట్ అంటే ఇక మాకు వనరులు కేటాయింపు ఎంత లేట్ ఉండొచ్చు? ఆ వచ్చిన వనరులు తన్నుకపోతున్న వ్యక్తి ఎవరు? ఇప్పుడు నీకేం బాధ? విడిపోదాం, స్నేహితులుగా కలిసి ఉందాం, సన్నిహితులుగా ఉందాం, వర్గీకరణ అంటున్నాం. ఇప్పుడు నువ్వే కాకుండా ఈ ప్రాంతంలో అజ్మేరా ఏలో ఉంది, బీలో బుక్యా ఉంది, జీలో గుగ్గులోత్ ఉంది, ఇట్లా కొన్ని ఇంటి పేర్లు ఉన్నాయి. పక్క రాష్ట్రాల నుంచి తోడులు వస్తున్నాయి, రాతోడు, ఇంకా కొన్ని తోడులు వచ్చి ఈ రాష్ట్రంలో చేరామని అవుతారు. మరి దీన్ని ఏమంటాం? వలస కులాల్ని. అంటే నీ జనాభా పెంచుతూ పోతావా? ఇక ఇక్కడ ఉన్నోనికి ఏం అందద్దా? ఇదేనాని పద్ధతి? ఇక్కడ ఇంకొక విషయం, ఇప్పుడు ఏదైతే వర్గీకరణ అంటారో, ఇప్పుడు మొన్నటి వరకు ఎస్సీలలో మాల మధ్య వర్గీకరణ వచ్చింది, ఏబిసిడి అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఒకవేళ దీంట్లో కూడా ఎస్టీలో కూడా ఏబిసిడి వర్గీకరణ పెడితే మా సంఖ్యనే ఎక్కువ ఉంది, సో దాని ద్వారా మాకే మళ్ళీ ఎక్కువ పర్సెంటేజ్కి సంబంధించినటువంటి రిజర్వేషన్లు వస్తాయి, అట్లా మళ్ళీ వాళ్ళకే అన్యాయం జరుగుతుంది. దట్టు దాంట్లో ఇంకా మళ్ళీ తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి కులాలు కూడా ఉన్నాయి దాంట్లో సబ్ క్యాస్ట్ కింద, సో వాళ్ళకి ఇంకా అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఇట్లుంటేనే కనీసం చదువుకొని ఎవరైతే వాళ్ళు రాబట్టగలుగుతారు, కాకపోతే ఏబిసిడి వర్గీకరణ అయితే మాకే లాభం, వాళ్ళకే నష్టం అని వాళ్ళు యథార్థమే. 10%
ఏబిసిడి ఇప్పుడు 10% రిజర్వేషన్ గవర్నమెంట్ చెప్తుంది 10%. 10%లో ఇప్పుడు తెగలు 9 ఉన్నాయి. మేము ఆదివాసీ తెగలు అంటున్న తెగలు 9 ఉన్నాయి. నువ్వు కలిపితే 10 అవుతాయి. మనిషికి వస్తే వస్తుంది. ఏ జిల్లాలో అయితే నువ్వు లేవో మేము లేమో ఆ జిల్లాలో అనుభవించు ఫలం. దానివల్ల మాకేం జాప్యం లేదు కదా. ఇప్పుడు నువ్వు ఎట్లా మాకు మా 10 రూపాయలు కేటాయించినప్పుడు తెగకో రూపాయి వస్తుంది కదా. ఆ తెగలో అభివృద్ధి లేని వాళ్ళకు అధికారులే కదా కేటాయించేది. కానీ ఇది జనాభా దమాషా పద్ధతినే అవలంబన చేస్తారు. ఏమి ఇస్తారు? ఒకప్పుడు ఐటీడీఏలు ఉండేవండి, ట్రాక్టర్లు ఇచ్చేవారు, మంచి మంచి ఉన్నతమైన టెక్నాలజీ డెవలప్మెంట్ ఇచ్చేవారు. ఇవాళ ఐటీడీఏలో ఒక మేధావి మొన్న మాట్లాడుతుండు, అగ్గిపెట్టె కొనడానికి కూడా డబ్బులు ఇస్తలేరు అని. ఏనారా అంటే నిర్వీర్యం అవుతున్నాయి. కొన్ని రోజుల తర్వాత రిజర్వేషన్ని కూడా పక్కకు పెడతారు. అప్పుడు మేము అభివృద్ధి చెందింది ఎంత ఏమన్నట్టు? ఇప్పుడు జనాభా ప్రకారంగా చూస్తే మీరు ఎక్కువ ఉన్నారా అంటే 9 తెగలు కలిపి, లేదంటే వాళ్ళు ఎక్కువ ఉన్నారు? వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో వాళ్ళు వర్గీకరణ వైజ్ వస్తుంది కదా. ఇప్పుడు 10 పొలాలు వస్తున్నాయి, 9 పొలాలు 9 తెగలకు కేటాయిస్తారు, ఒక పొలం మీకు కేటాయిస్తారు. సో మీరు అనేది ఏంటంటే తెగల వారిగా ఒక్కొక్క వర్గీకరణ ఇవ్వండి. అవునా కాదు? అట్లా అంటే మీ 9 తెగలకు ఒకటి, తర్వాత 10 అంటారు కదా రిజర్వేషన్. 10 రూపాయలు అండి. 10 రూపాయలు అన్నప్పుడు తెగకో రూపాయి కదా, తెగకొక రూపాయి కదా. ఆంధ్ర చిన్న తెగనే ఉంటుంది, కొంచెం ఉంటుంది. దానికి రూపాయి వచ్చేసరికి వాళ్ళు అభివృద్ధి చెందినట్టే కదా. అంటే ఈ తెగల వారిగా ఇంతకుముందు ఎక్కడైనా జరిగిందంటారా? తెగల వారిగా వర్గీకరణ చేసి ఎందుకు లేదు? పీవీటీజీ నిధులు ఉన్నాయి. పీవీటీజీ అంటే వర్నేబుల్ ట్రైబ్స్. వర్నేబుల్ అంటే వర్ణాతీతమైన పరిస్థితిలో జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు. తోటిస్, కోలాం, తర్వాత చెంచు, కొండారెడ్డి, వీళ్ళని డెవలప్మెంట్ చేయడానికి కోసం ప్రభుత్వం ప్రత్యేకమైన నిధులు ఉన్నాయి. ఇవాళ ఇంకో నష్టం చెప్తాబట్టు ఎంత గొప్ప మాట అడిగినంటే జ్ఞాపకం చేశారంటే, ఇవాళ బిర్సా ముండాకు ట్రైబల్ వెల్ఫేర్లో మేము దగ్గరుండి రాయించినాం. బిర్సా ముండా జయంతి రోజు ఎస్టీ పీవీటీజీ నిధులు రావాలని కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఆ కేంద్ర ప్రభుత్వం నిధులు ఎవరికి పోయినాయి? ఇవాళ దావాన్పల్లి తీసుకపోయారు. ఎస్టీ లంబాడా ఉన్నారు, ఆడ గోండ్స్ 4 కుటుంబాలు ఉంటాయి, పక్కకు మిగతా వీళ్ళ కుటుంబాలు ఉంటాయి. అంటే ఈ నిధులు మొత్తం వాళ్ళు తీసుకోవచ్చా? పీవీటీజీలో కేటాయించిన నిధులు ఇది. పత్రికల్లో మీరే రాస్తారు పీవీటీజీ నిధులని. ఎంపీ ధర్మపురి అరవింద్ గారిని తీసుకొస్తారు, తప్పుదో పట్టిస్తారు. ఇవాళ నువ్వు నా దాంట్లో ఉంటే అన్ని నిధులు నువ్వే తింటావు కదా. ఇక తినరా? ఇది సత్యమా అసత్యమా? ఎందుకంటే తింటారు. మాకొచ్చిన నిధులు ఒక్క తెగకు ఈ జిల్లాలో 4 తెగలకు చెందిన నిధులు అవి. ఈ జిల్లాలో మేము ఒకటే తెగ ఉన్నాం. ఏళ్ల మీద లెక్కించగల తెగ జనాభా ఉన్నాం మేము. ఏళ్ల మీద లెక్కించగల మాకు ఎక్కడా కానీ ఇంటి స్థలాలు లేవు, ఎక్కడా కానీ ప్రభుత్వం కేటాయించింది లేదు. 100% అభివృద్ధి చెందాలని పీవీటీజీ చట్టం చెప్తుంది. కేంద్ర మంత్రి నరేంద్ర మోడీ గారు పాపం మాకు అవి కేటాయించడం జరిగింది. ఇవాళ అరవింద్ ధర్మపురి గారు అమలు చేశారు. అమలు ఎక్కడికి చేసారు? ఆయన జగిత్యాల వరకే కదా. ఇక అటు పోతే ఆయన లేడు జగిత్యాల దాడితే. మరి జగిత్యాల వస్తే ఎవరికి రావాలి? ఈ పీవీటీజీ తోటిల్ని ఏరాలి, వెతకాలి. వీళ్ళు ఎక్కడెక్కడున్నారు, వీళ్ళు ఎట్లాంటి పరిస్థితులు బతుకుతారు, వాళ్ళకి చేయాలి. వాళ్ళ దావన్పల్లి కొండ పోయి వాళ్ళకు వలలు వేసేటి అవి ఇవి ఎవరికి ఈ నిధులు తింటున్నది ఎవరు? అంటే ఒక్క తెగ నిదే తింటున్నావు నువ్వు, 9 తెగల నిధి తింటలేవా? ఎంత అన్యాయం ఇది. కనుక మేమేమంటున్నామంటే మిత్రమా, స్నేహితంగా నవ్వుతూ నలుగురం విడిపోదాం. వినారా? విడిపోయి నీకు రావాల్సినవి నీకుంటే హక్కులో కొట్లాడు, మాకు సాంఘీభావం తెలుపు, నీ ఉద్యమానికి మేము సాంఘీభావం తెలుపుతాం. కానీ ఇది ఎవడో కల్పిస్తున్న కుట్ర కాదు. అక్షరాల కడుపును వచ్చినోడో ఏమో బుక్తాడన్న, ఎవడైతే బాధపడుతున్నాడో వాడే బహిరంగంగా వస్తాడు. ఇక్కడ చూడండి, జిల్లాల 4 గూడాలు ఉన్నాయి. ఆ గూడాల పరిస్థితి మీరు అంతర్గతంగా మీ తెలుగు టీవీ ద్వారా వెళ్ళి చూడండి ఆ పరిస్థితి. ప్లస్ తండాలు చూపిస్తా కొన్ని, ఆ తండాలు చూడండి. ఆర్థిక వనరులు అభివృద్ధి ఎంత ఈజీగా తెలిసిపోతుందో మీకే అర్థమైంది. సో ఇక్కడ నాయకుల టాపిక్ వచ్చింది కాబట్టి, ఇంతకుముందు ఇప్పుడు ఎవరైతే 2 నాయకులు పిటిషన్ వేశారో, సో వాళ్ళు ఇంతకుముందు ఒకరు బీఆర్ఎస్లో ఉన్నారు, ఒకరు బీజేపీలో ఉన్నారు. సో ఆ టైంలో రేజ్ చేయని అంశము ఇప్పుడు ఇంతకుముందు ఏదైతే ఏబిసిడి వర్గీకరణ ఎస్సీలు అయిపోయిన తర్వాత ఇది కావాలని లేవనెత్తిర్రు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. దాని గురించి అసలు నాయకుల గురించి మీరు ఏమంటారు? నాయకుడు లేనిది సముద్రంలో తెరచాప లేని నావ లాంటిది పడవ. నాయకుడు లేని ఉద్యమం. ఇవాళ వాళ్ళే ఎందుకు నాయకులుగా ఎందుకు ఉంచుకున్నామంటే, వాస్తవానికి మీరు అన్నట్టు బీజేపీలో ఉండే సోయం బాపురావు గారు బీజేపీలో ఉండి కూడా చలో ఢిల్లీ అని 4 సార్లు పిలుపునిచ్చారు. మీకు తెలుసో తెలియదు. ఆదివాసీ లాస్ట్ డిసెంబర్లో కూడా, గత సంవత్సరం డిసెంబర్లో కూడా ఆయన టికెట్ వస్తుందో రాదో కూడా పనంగా పెట్టి కొట్లాడండి. మరి ఆయన అక్కడ ఢిల్లీలో చలో ఢిల్లీ ఉద్యమం చేసినందుకే కావచ్చు పాపం ఆయనకు టికెట్ రాలే. సోయం బాపురావు, నేను సోయం బాపురావు మనిషిని కాదు, నాకు సోయం బాపురావుకు సంబంధం లేదు. సోయం బాపురావు గారు మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు మన రాయికల్లో, అప్పుడు బుగ్గరం నియోజకవర్గం నుంచి మన ఎవరుండే రత్నాకర్రావు గారు ఉండేది, వారు వీరిని తీసుకొచ్చి ఒకే వేదిక మీద ఒక కళా సదస్సు చేస్తే ఆయన చెప్పిండు ఈ ప్రాంతానికి ఐటీడీఏ కావాలి అని, మాడా ప్యాకేజీ కావాలని.
మరి ఇప్ప పువ్వు ఏరుతున్నాం, అన్ని ఏరుతున్నాం, అన్నీ ఏరుతున్నాం, తెగలం ఉన్నాం కదా, నాయకపోడిస్ ఉన్నాం, గోండ్స్ ఉన్నాం, ఆంధ్రులు ఉన్నాం, ఈ ప్రాంతంలో తోటీలు ఉన్నాం. మరి వీళ్ళకి కావాల్సిన వనరులు కేటాయించండి అని ఆనాడే చెప్పిన వ్యక్తి సోయం బాపురావు. అప్పుడు మరి ఆయన టీఆర్ఎస్ అయినా మేమేమన్నాం, మా గోండు జాతి బిడ్డ కనుక మా ఆదివాసీ జాతి బిడ్డ. తెల్లం బాపురావు ఆయన కూడా మా ఆదివాసీ కోయ జాతి బిడ్డనే కదా. మా తరపున నోరు ఎప్పుతుండే ఆయన. అక్కడ పోయి కొట్లాడుతుండు. ఏసీ రూములలో కూర్చున్నవాడు ఆ గోసి పెట్టుకున్న ఆదివాసీ పోయి వేస్తాడా సార్ సుప్రీంకోర్టులో? వేయగలుగుతాడా? ఇక్కడ ఉండాలి కదా. ఉన్నది కనుకనే గెలిచిండు కదా. ఉన్నది కనుక మేము ట్రైన్లలో వెళ్ళినాం, చలో ఢిల్లీ అని. ఆధార్ సొసైటీ ఓన్లీ ఫర్ ఒక్క సోయం బాపురావు వేసిండని అనేది లేదు. మేధావులు ఉన్నారు. ఒక మేధావి మౌనం దేశానికి తీవ్రవాదంతో సమానమని మేధావులు చెప్తున్న మాట. మరి వాళ్ళు మేధావి స్థానంలో ఉన్నారు, ప్రభుత్వంలో ఉన్నారు కనుక ప్రభుత్వంలో వాళ్ళు ఫైట్ చూపిస్తుర్రు, వినిపిస్తుర్రు. ఇప్పుడు ఇది రాజకీయమైన కోణం కాదు కదా. సుప్రీంకోర్టు అంటే ఏంటి? ఆర్ బాస్ ఆఫ్ ఇండియా. సుప్రీంకోర్టు అనేది ఆలోచిస్తుంది. సుప్రీంకోర్టు ఎందుకు వచ్చి కలిపిర్రు? విధి విధానాలు అడుగుతారు. విధి విధానాలు అడిగితేనే మీరు ఎందుకు భయపడుతున్నారు? విధి విధానాలు వివరించండి. వాస్తవానికి ట్రూ జీవ ప్రకారంగా కలిపిన కులం కాదు. ఎందుకంటే అప్పటి మందం మేధావులు చెప్తున్నమాట, అప్పటి మందం విద్యా విధానం కోసం ఆకలితో అలమటిస్తున్నారు. వీళ్ళ విద్యా విధానం కోసం ఎస్టీలుగా కేటాయించండి అంటే ఆ ఒక పదాన్ని పట్టుకొని వాళ్ళ మీరు ఇంత పాకుతురే. మరి ఒరిజినల్గా కొట్టిన ఎస్టీ కొండలు లేవు, వానికి కుండలు లేవు, నీళ్లు లేవు, తాకిడి లేవు, ఆకలితో అలమటిస్తుండు, వడ్లు దంచుకొని బతుకుతుండు. వాని పరిస్థితి ఏంటి? ఇక్కడ మీకు చెందాల్సినవి మీకు చెందాలని మీ వాదన, లేదంటే వాళ్ళు పూర్తిగా ఇంతకుముందు బీసీ ఉండే ఇప్పుడు బీసీలు అయ్యారు, ఎస్టీలకి తొలగించాలన్న? ముఖ్యంగా వలసవాదాన్ని ఆపాలి. ఒకటి, ఇవాళ మీకు 4 పిల్లలు, ఇక్కడ ఒక రాజకీయంగా ఒక చేరొచ్చింది మీకు, మీరేం చేయాలి? ఇక్కడున్న వాడిని అభివృద్ధి చేయాలి కదా. లేదు ఇక మీ పాలోళ్ళని ఆలోళ్ళని అవతలోళ్ళని యువతలోళ్ళని ఎక్కడెక్కడ వచ్చి ఇక్కడ చేరుతున్నారు. ఇది ఎంత అన్యాయం. వలసవాదం ఆగాలి. ఎందుకంటే నువ్వు ఒకప్పుడు 1,00,000 ఉన్నావు, ఇవాళ 10 లక్షలు అయినావు. మరి మేము ఒకప్పుడు 10,000 ఉన్నాం, ఇవాళ మేమెంత కావాలి? మీకు తెలియదు. పులిని సంరక్షించడానికి పెడుతున్న ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లాలో పీబీటీజీ తోటిసు అనే జాతి అంతరించిపోతుందని గిరి పౌష్టికాహారాన్ని ప్రవేశపెట్టింది. అంటే మా జాతి కూడా అంతరిస్తుంది కనుక మమ్మల్ని కూడా సంరక్షించే ప్రయత్నాలు చేస్తుంది ప్రభుత్వం. అంటే అంతే కదా. ఎంత దారుణమైంది. ఇవాళ అతను మా మేధావి పాట రాసిండు, కళ్ళు కుండబెట్టకే లంబడోళ్ళు లక్క అని. అంటే నేను జాతిని కించపరచడం లేదు, అవునా కదా. మళ్ళీ అది తాగేదేవుడు, అవునా కదా. ఉన్నత వర్గం అయితే అది చేయట్లేదు కదా, మళ్ళీ పేదవర్గమే కదా. ఒక పేదోడు ఇంకో పేదోడిని పీల్చుతుండు. ఇక్కడ జనిగలాగా తయారైన నువ్వు, జనిగలాగా తయారైన విధానాన్ని మర్చిపోదాం. ప్రభుత్వం ఏం చేస్తుందో దాన్ని ఆస్వాదిస్తాం. సుప్రీంకోర్టు తీర్మానం ప్రపంచ తీర్మానం, దేశ తీర్మానమే కదా. సుప్రీంకోర్టు ఇచ్చే తీర్మానానికి ఎందుకు భయపడాలి నువ్వు? ఇప్పుడు సుప్రీంకోర్టు కనుక ఫర్ ఎగ్జాంపుల్ సో వాళ్ళు కూడా పేదరికంలో ఉన్నారు ఏదో అని చెప్పేసి వాళ్ళను ఒకవేళ అట్నే ఉంచారు అనుకో ఎస్టీలా, సో తర్వాత మీ కార్యాచరణ ఎట్లా? ఉద్యమ పంత కొనసాగుతూనే ఉంటుంది. కొన్ని ఏళ్ళైంది తెలంగాణ సాయుధ పోరాటం కానించబడితే ఇవాళ మన వాట్సాప్ పోరాటం వరకు ఎందరో అమరులైనరు, ఎందరో కన్నీరు కడుపు కోతలు, తల్లుల కడుపు కోతలు మిగిలిపోయినాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం జై తెలంగాణ అనే నినాదంలో ఒక పదమైతే మేము ఆదివాసీలో ఉన్నాం ఆ రోజు. ఎందుకంటే మాకు తెలంగాణ రాస్తే అన్ని న్యాయం జరుగుతాయని. జరగలేదు కనుకనే ఇవాళ ఈ పోరాటం స్టార్ట్ అయింది. ఏదో కేసీఆర్ గారు చేస్తారు, వాస్తవమే గొప్ప రెండుటి గురించి ఆయన మనసులో లేకపోతే 2 రూమ్సే పెట్టాడు, 2 భవనాలే పెట్టాడు. అంటే ఆయన ఆలోచన విధానం ఆ రోజు కరెక్టే. వీళ్ళ లోపల ఐక్యత లేదు, వీళ్ళు వేరు వాళ్ళు వేరు. అసెంబ్లీలో మాట్లాడినవి కూడా అప్పుడప్పుడు అక్కడక్కడ వాట్సాప్లలో చూస్తున్నాం. ఎందుకంటే లంబడి తెగలు కొంత వలస వచ్చిండ్రు, కొంత వీళ్ళ వనరులు తన్నుకపోతురు అనేది కొన్ని సాక్ష్యాలు కనిపిస్తున్నాయి. కనుక మాకు నమ్మకం ఉంది ఇంకా సుప్రీంకోర్టు మీద. దాని తర్వాత పంత ఈ పెద్దలందరూ కూర్చుండి మళ్ళీ దాని పంత కొనసాగుతుంది. నిరంతర పోరాటం ఇది. ఎందుకంటే వాళ్ళని తొలగించే వరకు పోరాడతాం. తొలగించకపోతే వాళ్ళకి సపరేట్ చేయండి, అంతే కదా, మాకు సపరేట్ చేయండి. సో సుప్రీంకోర్టు ఏదైతే ప్రస్తుతం ఈ కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, సో మీరు డిస్కషన్ చేసుకొని ఏందైంది మాకు చెప్పమని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. సో మీరు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఒక్కటే సూటి ప్రశ్న, లంబాడీలు ఎస్టీలు కారు, ఎప్పుడు కలపబడ్డ కులాలు. ఎస్టీలే కావచ్చు, ఎస్టీలు అయితే వేరే తెగ మీరు ఇంకొకటి అడ్జస్ట్ చేసుకొని పెట్టండి. కానీ ఈ 9 తెగలలో మేము తింటున్న తిండిలో మాత్రం మన్ను పోయకండి. ఏరండి, పాపండి, విడగొట్టి మాకు కావాల్సినవి సవరించండి. మాలో కూడా ఏబిసిడి వర్గీకరణ చేయండి. ఉన్నత తెగల్లో మీరు అన్నట్టు ఒక ఆఫీసర్ ఇవాళ ఒక సిస్టమ్ ఉంది. ఒక ఐపీఎస్సీ చదివిండు, ఐపీఎస్సీ చదివిన తర్వాత అభివృద్ధి చెందినట్టే ఆ కుటుంబం. ఐపీఎస్సీ చదివిండు అంటే అభివృద్ధి చెందినట్టే. కానీ అలా భార్య ఎస్టీ హోదాలనే, వాళ్ళ కొడుకు ఎస్టీ హోదాలనే, వాళ్ళ పిల్లలు ఎస్టీ హోదాలనే.
వాళ్ళు చదువుకున్నది ఆక్స్ఫర్డ్ కళాశాల లాంటి ఉన్నతమైన స్థాయిలో, మేమేమో ప్రభుత్వ పాఠశాల చదివినాం. వానికి ఇస్తారా ఉద్యోగం, నాకు ఇస్తారా? ఇద్దరం ఎగ్జామ్ రాస్తాం, ఎవడు పాస్ అవుతాడు? అంటే వాళ్ళు ఎక్కువ కోచింగ్లు తీసుకుని అట్లా ఉంటారు ఉంటారు కాబట్టి కనుక ఆర్థికంగా ఉన్నారు కనుక వాళ్ళు తన్నుకపోతారు. అంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఆ రిజర్వేషన్లు కావచ్చు, ఆ ఫలాలు కావచ్చు, వాళ్ళు వాళ్ళకు వాళ్ళు తొలగించుకుంటూ పెట్టారు. తొలగించుకుంటే చాలా మంచిది కదా. స్వచ్ఛందంగా. అట్లా ఉన్నారా? ఇట్లా ఇప్పుడు మొన్న ఉచిత బస్సు పాస్ పెట్టిరు. ఉచిత మహిళలకు బస్సు పాస్ పెడితే ఒక టీచర్స్ కొందరు ఏం చేసారు, కొన్ని రోజులు ఒక మహిళా టీచర్స్ మేము ఖచ్చితంగా టికెట్ కొడతామని కొన్ని రోజులు కొట్టిరు. కొట్టి వాళ్ళకే యాస్ట్ వచ్చింది. మేము ఎందుకు కొడతాం, ఎప్పుడు కెనకత్తున్నాయి పైసలు, గవర్నమెంట్ భరిస్తుంది అని వాళ్ళు ఉచితంగా బస్సు ఎక్కుతారు. అంటే స్వచ్ఛందంగా తొలగించుకోవడానికి వాళ్ళకి లేదు. అలా ఉంటే భర్త ఎంపీ, భార్య ఎమ్మెల్యే ఉంటుందా? ఖానాపూర్లో సుప్రీంకోర్టు తొలగించింది కదా, కేసు పెట్టేసి సుమన్ రాథోడ్ కాదు అని అయితే సర్టిఫికేట్ ఇచ్చిందా, ఇవ్వలేదా? ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకోవు, ఆ రాష్ట్రం నుంచి చేసుకుంటావు. ఎందుకంటే అక్కడ ఉన్నతమైన డబ్బులు ఉన్నాయి కదా. రేపు ఇక్కడ జడ్పీటీసీ పోటీ చేయాలి, నువ్వు అమెరికా వేన అమ్మాయి మధ్యప్రదేశ్ నుంచి పోయి ఉంటుంది, వాళ్ళ సంబంధం చేసుకుంటుంది. సో వీళ్ళు ఉద్దేశపూర్వకంగానే అక్కడ వాళ్ళని ఇక్కడ తీసుకొస్తారు. జనాభా పెంచాలి, ఇంకా పెంచుతారు కూడా. వాళ్ళకి కావాల్సింది ఏంటి అంటే ఇవాళ అన్ని ఛానళ్ళలో కూడా వీళ్ళే ఉన్నారు, అన్ని ఆర్థిక రంగాల్లో వీళ్ళే ఉన్నారు. అటో దిగండి హైదరాబాద్లో 3% ముస్లిమ్స్ కనిపిస్తారు, 7% లంబాడీసే కనిపిస్తారు. విన్నారా? అంటే నేనేమంటున్నా అంటే సరే కార్మిక హోదాలో కష్టపడుతున్నావు, పని చేస్తున్నావు, కానీ వనరులు మాత్రం తన్నుకపోయేది నువ్వే. ఏ ఆఫీస్లో ఎవరు వాళ్ళే, ఏ అధికారికంగా చూడు వాళ్ళే, ఐటీడీఎల్లలో వాళ్ళేదే పెత్తనం. ఇక మా తెగలు ఏముంటుంది, సోమవారం నాడు రాసిస్తారు పాపం దరఖాస్తు, మళ్ళీ సోమవారం అట్లాంటి సోమవారం వేలు పోతాయి. ఇడుపు దూసి ఈమె ఇంటికి ఊసిపోతాయి, కానీ ఒక లోన్ రాదు. వాళ్ళు ఇట్లా పెడితే లోన్ అట్లా తిరిగి వస్తుంది. ఎవరు తన్నుకపోతున్నట్టు. సో మీరు ఒకవేళ ఈ లంబాడీలకు వీళ్ళకు చెప్పాలనుకుంటే ఏం చెప్పగలరు, ఏం చెప్తారు? మిత్రమా, ప్రభుత్వ విధి విధానాలకు అనుగుణంగా కల్పబడ్డ కులాలు మీరు 76లో ఇన్ని రోజులు ఫలితాలు అనుభవించారు, చాలు సంతోషం. ఇక నుంచి మాత్రం ప్రభుత్వం ఏ విధంగా ప్రవేశపెడితే దాన్ని అంగీకరిస్తాం. వర్గీకరణ ఏబిసిడీలుగా పోదాం. ఏబిసిడి వర్గీకరణ అయితే మీకే బాగా లాభం అంటారు, తినండి లాభం. మాకు దొరికినది తింటాం, మాకు దొరికినది చదువుకుంటాం. అభివృద్ధి అంటే ఏంటిది? విద్యా, వైద్యం, తాగునీరు, సాగునీరు, అవునా కదా? విద్యనే అందుతలేదు, వైద్యమే అందుతలేదు, ఇంకే అభివృద్ధిని మాకు చేసింది ఏంటిది? కనుక మాకు విద్య అందాలి, అభివృద్ధి చెందాలి. ఇంకా పోతే ఇందులో మిత్రమా మీరు అడగలేరు నన్ను, నకిలీ సర్టిఫికెట్లు అసలుకే లేదు అంటే పెసరపప్పు పండు అని చెప్పిండాడు. ఎందుకంటే మంది ముంగటి ఇజ్జత్ పోతుంది. పెసరపప్పు అయితే అంటే అసలుకే లేదు, ఆడ ఎసరు పెట్టడానికే నీళ్ళు లేవు అంటే పెసరపప్పు పండు అన్నట్టు. ఈ మా క్యాస్ట్లో వీళ్ళు చిన్నగా ఉన్నారు రాబాయ్ అని ఇంకా కొందరు తెగలు దొంగల సర్టిఫికేట్లతో చేయడం అని కావడం. ఇప్పుడు నేను కేరళ మంచిగా బొట్టు పెట్టుకొని కేరళ లెక్క, తమిళనాడు లెక్క మంచిగా అది అయ్యప్ప దీక్ష తీసుకుంటా భగవంతుంది. నేను కేరళకే ఉన్నాయి తను. ఈ జగిత్యాల జిల్లాలో 3 గ్రామాల్లో పూడూరు రోడ్డు మీద ఒక జంగుమాత విగ్రహాన్ని పెట్టారు, రామజోగుల కులానికి చెందిన వాళ్ళు కథం మేము నేమ్లీకలు వేసుకొని ఎగిరి కథం మేము కూడా ఎస్టీలమే అని దొంగ సర్టిఫికెట్లు వచ్చేలామనేవాడు, డబ్బులు పెట్టడం. ఇలా అంటే కలపబడ్డోడు అంత హుషారున్నాడు, దొంగోడు ఇట్లాంటి వాడు ఉన్నాడు. కనుక ఆదిమ తెగలకు పట్టిన చీడ పురుగులు వీళ్ళు నశించిపోవాలి, వీళ్ళు తొలగిపోవాలని కోరుకుంటున్నాను మిత్రమా. సో అది ప్రస్తుతం ఏదైతే ఇప్పుడు ఎస్టీలకు సంబంధించినటువంటి అంశం జరుగుతుందో, సో వీళ్ళ వాదన వీళ్ళు తెలియజెప్పే ప్రయత్నం చేశారు. రేపు సుప్రీంకోర్టు సంబంధించిన జడ్జిమెంట్ ఉంది. సో దాంట్లో ఎలాంటి తీర్పు మరి వస్తుంది, వచ్చిన తర్వాత ఇటు ఆదివాసీలు కావచ్చు, అటు లంబాడీలు కావచ్చు, దీనిపైన ఎలా స్పందిస్తారు. సో మళ్ళీ ఈ అంశం గురించి అప్డేట్ వివరాలు ఎప్పుడు మీ ముందుంచే ప్రయత్నం చేస్తాం. చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు. థ్యాంక్ యూ.